ఎవరైతే ఈ లొకేషన్కి వస్తున్నారో బెట్టగూడ కొన్ని రీల్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి కదా, ప్రాపర్ అడ్రస్ ఇవ్వండి రీల్స్ చేస్తున్న వాళ్ళు. మేము పర్లాకిండి సైడ్ నుంచి వచ్చామన్నమాట. మాకు 10 minutes పట్టింది చెప్తారు. అండ్ రూట్ కూడా చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు అది తెలియదమ్మా, మేము ఎప్పుడు చూడలేదమ్మా అని అంటున్నారు. వినలేదమ్మా, ఇక్కడ ఒక పార్క్ ఉందా, ఇక్కడ ఇవి ఉన్నాయా అంటున్నారు. సో మీరు ఎవరైనా ప్రాపర్గా వీడియోస్ చేస్తుంటే డీటెయిల్స్ ఇవ్వండి. మ్యాప్లో అయితే కరెక్ట్గా చూపించట్లేదు. బెట్టగూడ రిజర్వేర్ అని వేరేగా ఉంది. మనం త్వరగా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవాలి కదా మమ్మీ. మా మమ్మీ నేను ఒకలాగా రాలేదన్నమాట. భయంతో ఆడ అసలు నిజంగా తీసుకొస్తాడా లేదా, ఎందుకంటే ఇది కొంచెం అడవిలాగా ఉంది మొత్తం. సో ఇది న్యూ ఫారెస్ట్ ఆఫీస్ రోడ్ ఇది. యాక్చువల్గా మాకైతే 300 రూపీస్ తీసుకున్నాడు అప్ అండ్ డౌన్. అంటే పాత పర్లాకిండి నుంచి హాస్పిటల్ రోడ్ ఉంటుంది కదా, మీకు గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్ రోడ్ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ రూట్ నుంచి రావాలన్నమాట ఈ ప్లేస్కి. అండ్ ఇక్కడైతే ఫుల్ ప్లాంటేషన్ ఉంది. మీకు ఆ బాతులు అన్నీ చూపిస్తాను. అండ్ మనం ఎలాగొచ్చాము అలాగ వెళ్ళంగా అడ్డదారిలో వెళ్ళడం మనకు అలవాటు అనమాట. త్వరగా బాతులు వెళ్ళిపోతున్నాయి రా బాతు ఆగరా. నన్ను ఇప్పుడు ఇచ్చుకుంటే ఇక్కడ కట్టేస్తారేమో. మాకు తీసుకొచ్చిన ఆటో బ్రో ఇతనే. అడ్రస్ కరెక్ట్గా చెప్పమంటాను. బ్రో ఆటో అదే అడ్రస్ కరెక్ట్గా చెప్పండి. అడ్రస్ చెప్పండి. పర్లాకిం నుంచి ఎలా ఇక్కడ వరకు వచ్చాము? ఓల్డ్ ఫైర్ స్టేషన్ దగ్గర దిగారు, న్యూ ఫైర్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. తర్వాత మన న్యూ బెట్టగూడ రోడ్, న్యూ ఫైర్ స్టేషన్ తీసుకొచ్చిన ఆటో బ్రో అయితే ఇతనే. అండ్ ఇక్కడైతే డక్స్ ఉన్నాయి. అండ్ దాన్ని ఫుడ్గా అలా పెడుతున్నారు. చాలా పెద్దగా అరుసు. ఏ బాతు హాయ్. ఎందుకు ఏం కావాలి ఏంటి చెప్పు. ఫైనల్లీ ఈ కేమ్ టు బాతు. అండ్ ఇక్కడ కుందేలు కూడా ఉంది. లోపలికి ఎలా చేస్తారో లేదో చూద్దాం. సో మనీ కుంది పాప్స్. అయ్యయ్యో మీకు క్యారెట్ తేవలసిందే. హౌ క్యూట్ యువర్. నా వాయిస్ విని దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నమాట. హలో, నేను మీతో ఫోటో తీర్చుకుంటాను. గివ్ మీ ఏ పర్మిషన్ ఫర్ మీ. ఏ చిన్న కుందేల్ హాయ్. రావచ్చా మీ దగ్గరికి? వెళ్ళొచ్చా లోపలికి? చిన్న కుందేళ్ళు ఉన్నాయి. 4 o'clockకి లోపలికి వెళ్ళొచ్చేస్తారంట. ఓ ఇప్పుడే నడకొచ్చినట్టుంది వీటికి. సో హౌ క్యూట్. లోపలికి వెళ్ళొచ్చేసారు. ఓ వీటికి ఫుడ్ ఏం పెడతారు? అతను వెనకే వెళ్తున్నాయి అన్నీ. ఏదో క్యాబేజీ పెడుతున్నారు వాటికి ఫుడ్ అన్నమాట. ఓ ఎంత ఆకలితో ఉన్నాయో. ఎలా వేస్తున్నారు చూడండి. అంతే చూడండి, వాళ్ళ మీదే పడిపోయింది. వాళ్ళది పట్టుకొని పారిపోతుంది. పొడే ఇట్రా పొడే. ఈ ఎలకల్లాగా ఉన్నాయా? క్యూట్. ఆకలి వేస్తుంది. ఇప్పటి వరకు ఫుడ్ పెట్టలేదు వాటికి. పాపం చూడండి. అంతే, జంతువులకి చూసుకోమని చెప్తే ఇలా ఉంటుంది. వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ. లోపలికి ఎలా చేశారు. హాయ్ కుండి. ఓ నువ్వు క్యూట్గా పుట్టావా? ఇప్పుడు దొరుకు మమ్మ దొరుకు మమ్మ. అదే చెవులు పట్టుకోవాలి. హలో ఈటింగ్. ఓ హౌ క్యూట్. ఫుడ్ గానే వచ్చేసారా? తినేస్తున్నారా? కుట్టుని. సూపర్. మీకోసం నేను ఎన్ని దారులు వెతుక్కొని వచ్చాను మీకోసం. ఒక్కదానికి తీసుకెళ్ళామనుకో చంపేస్తారు ఒక్కరోజుకి వాళ్ళు. చిన్న కుందేలు. సో వీళ్ళిద్దరు చేసారా, మమ్మీ పాప అనుకుంటా, తినిపిస్తున్నారు బాగా. పెంగ్విన్ ఎందుకు వెళ్ళిందో తెలియదు కానీ కుందేలు కూడా ఒంటరిగా కూర్చుంది. సో ఈ కుందేలు కూడా ఏందో ఒంటరిగా కూర్చుంది, నల్ల కుందేలు. ఏమైంది మా బంగారం, బుజ్జి బంగారం? వెయిట్ చూస్తున్నావు అలాగా. ఏంటి నీ బాధ? నీ బాధ చెప్పు, నేను తీరుస్తాను. వచ్చాను నేను బాధ తీర్చడానికి. హలో పద పోతిందువా? అర్రే ఎవరి మీద అలిగావు నువ్వు? నా మీద ఎందుకు అలిగావు చెప్పు. ఉచి
అలిగేవా చిట్టుకుందే. మీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందా, బాయ్ ఫ్రెండ్ వదిలేసాడా? చెప్పు, వెంటనే కలిపేస్తాను. నేను కలపడానికి వచ్చాను. చెప్పు నీకు ఎవడు కావాలి చెప్పు. అయ్యో 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 అయ్యో, బయటకు వెళ్తావా? సో ఇన్సెక్యూర్. ఏమ్మా, ఏమైంది మా నీకు? ఒక్కదాన్ని ఉన్నావు, నీ జాతంతా అక్కడ ఉంటే నీకు ఏం కావాలి? ఫుడ్ పెట్టలేదా? నీ బాయ్ ఫ్రెండ్ అలిగే ఏమైనా అన్నాడా? చెప్పు, ఎవరేమన్నారు చెప్పు. బూతిందు పద, బూతిందు పదమా, పద బూతిందు పద. హలో బాతుస్, మీ స్విమ్మింగ్ పూలా బాతుస్? ఏంది ఇలా ఉంది మీ స్విమ్మింగ్ పూల్? వీళ్ళకైతే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, కానీ అంత ప్రాపర్గా వాటర్ లేదు. స్విమ్ చేస్తున్నారు కానీ ఎక్కిపోతున్నారు. మొత్తం వీళ్ళే కాబట్టి ఎటైనా వాళ్ళదే. ఇంక ఇటు సైడ్ ఎక్కాల్సింది వాళ్ళు. మేము వచ్చామని అటు సైడ్ వెళ్ళిపోయారు. సో క్యూట్. బాతు, మీకు ఆకలేస్తుందా బాతు? ఏ బాతు, ఇంకేం తింటాయి ఇవి? చేపలు తింటాయేమో. వెళ్తున్నాయి ఇవి, ఈతకెళ్తున్నాయి. ఈతకి మెల్లికి దిగుతాయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, దారి చూపించాలా? స్ట్రైట్ వెళ్ళిపోయి దూకడమే. దూకుతారా? దూకిడిపోయి స్ట్రైట్ స్ట్రైట్. అంతే అంతే. ఎవరిని పిలుస్తున్నారు? అలా చూడండి ఎంత చక్కగా ఆడుతుందో. దే ఆర్ డూయింగ్ బాత్ రే. సిగ్గింగ్. ఓ నైస్, బాగా చిల్ అవుతున్నాయి. మళ్ళీ దిగే లోపలికి. ఎంజాయ్ డూ ఎంజాయ్. అసలు తడట్లేదు, మళ్ళీ మొత్తం వేసుకుంటుంది బాడీ మొత్తం వాటర్. ఏందే నీ బాడీ తడట్లేదు, అంతలా ములుగుతున్నా? చూసి నా కోసమేనా? చెయ్యి. థ్యాంక్ యూ. బాగుంది జలకాలు. నైస్. సో ఇక్కడికైతే మేము కొంచెం ముందుకు వస్తే ఫిషెస్ అయితే ఉన్నాయి, చాలా పెద్ద ఫిషెస్. నేను వైజాగ్లో చూసాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. ఇది చాలా నీట్గా ఉంచుతున్నారు అనమాట. సో ఇందులో ఏమి వేయకూడదని చెప్పి అక్కడ ఆల్రెడీ బోర్డు అనేది పెట్టారు. సో ఇందులో కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి. గోల్డ్ ఫిషెస్, ఆరెంజ్ ఫిషెస్, బ్లాక్ ఫిషెస్ మీకు కనిపిస్తున్నాయో లేదో. సో లోపల కొంచెం అక్వేరియం లాగా ఉండాలని చెప్పి పెబల్స్ వేసారు అందులో. పెబల్స్ మా మమ్మీ నా వీడియో కోసం ఎంత కష్టపడుతున్నారంటే, ఇటు సైడ్ నా బ్యాగ్, ఇటు సైడ్ మా మమ్మీ బ్యాగ్. అలా నేను ఎక్కడ వదిలేసాను, ఇందాక వెతుక్కున్నాను. చాలా మంది జనాలు వచ్చారు, పోయిందేమో అనుకున్న బ్యాగ్ అయితే. సో అదనమాట. ఇది ఎందుకు మూసారంటే నాకు తెలియదు అన్నారు. అది ఎందుకు అడగండి ఒకసారి, మా ఆయనకే వస్తున్నారు వీడియో అనగానే. సో ఇదంతా చాలా పెద్ద పార్క్, ఇందులో వెళ్తే ఏముందో ఒకసారి అడగండి. ప్లాంటేషన్ అనేది ఉంది ఇక్కడ. ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి బాగుంది. సన్సెట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అందుకే అటు సైడ్ ప్రేమ జంట ఉన్నారు, దానికి కాపలా ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడు అనమాట. సో వాళ్ళు ఎందుకు క్యాప్చర్ చేయాలని ఇక్కడ పెద్ద ఇక్కడ పోలీస్ బెటాలియన్ అనుకుంటా వీళ్ళైతే ఉన్నారు ఇక్కడ. సో మినీ కొండే. మధ్యాహ్నం ఈరోజు ఫుల్ చేప తినేసి వచ్చాము. చేప ఫ్రై, చేప పులుసు అన్నీ తినేసి వచ్చాము అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీ వీడియోస్ తీసుకొని ఉండిపోతుంది. రా బొంబే. సో ఇక్కడ ఎవరో రీల్స్ చేస్తున్నట్టున్నారు. సో చాలామంది హాస్టలా మీరు? తెలుగు వచ్చా రాదా? అడగండి. ఓకే, బెట్టగూడ స్టూడెంట్స్ వీళ్ళందరూ హాస్టల్ స్టూడెంట్స్ అనమాట. సో మేము ఇంకా పైకి వెళ్ళి ఆ వ్యూ అనేది చూపిస్తాను. సన్లైట్ అనేది చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ అవుతుంది ఇది. సో అందరూ చిన్న క్యూట్ సండే కాబట్టి అందరూ వచ్చారనమాట ఎంజాయ్ చేయడానికి. మేబీ పైకి వెళ్తే నేను కూడా పైనుంచి ఓన్లీ ఒక వ్యూ చూపించేసి కింద దిగిపోతాం, ఎక్కువసేపు ఉండం. ఓ మంచి ఫోటోషూట్ అవుతుంది ఇక్కడ. వీళ్ళందరూ స్టూడెంట్స్కి టీచర్ అనుకుంటా, చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఇవిడ. ఓ దిస్ ఈజ్ వ్యూ పాయింట్. బాగా తీసుకుంటున్నారు పైకి ఎక్కి ఫొటోస్. ఓకే, బెట్టగూడ వ్యూ పాయింట్ అంటారేమో దీన్ని. ఓకే 1 minute, నేను అటు సైడ్ వెళ్ళిపోతాం. ఏ క్యూడి, దిస్ ఈజ్ సో క్యూట్. అండ్ ఇప్పుడు
ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అనమాట. మొత్తం ఇలానే వచ్చాం మనం పైనుంచి. ఇదంతా వ్యూ. సో అందరు వచ్చినందుకు ఒక మెమొరీ లాగా ఫోటో అండ్ వీడియో తీసుకుంటున్నారు. మా మమ్మీ అక్కడే ఉండిపోయింది. సో దిస్ ఈస్ ద ఫోటోషూట్ ఆఫ్ గ్రూప్ ఫోటో. నా ఫేవరెట్ ఫ్లవర్స్.